హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్ 9. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ తెలుగు మూవీ యాక్టర్స్ బై విజయ్ దేవరకొండ, మృణాలి ఠాగూర్, డైరెక్టర్ బై పరశురామ్, ప్రొడ్యూసర్ బై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ప్రొడక్షన్స్ దిల్ రాజు, శిరీష్. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ. మూవీ నాకైతే పర్వాలేదు, బాగా అనిపించింది ఫ్రెండ్స్. మూవీ పైన నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరీ థియేటర్లో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఓటీటీలో చూడటం వల్ల నాకు ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది మూవీ. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు గోవర్ధన్ తనకు ఇంజనీర్ అయ్యుండి తన కుటుంబం బండిని అదుపు పొదుపులతో పేరుకు తగ్గట్టుగానే ఆ బరువు బాధ్యతలు మోస్తాడు. తన జీవితంలో హిందూ అనే అమ్మాయి వచ్చాక తన లైఫ్ స్టైల్ ఎలా టర్న్ అవుతుంది అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మెయిన్ మూవీ కాన్సెప్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క రిలేషన్స్, వారి యొక్క బాధ్యతలు, పొదుపులు, ఉమ్మడి కుటుంబంలో ఉండే రిలేషన్షిప్ గురించి మూవీలో వివరించే చిన్న ప్రయత్నం అయితే చేశారు. అదైతే చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు, కానీ నాకు ఆ ప్రయత్నాన్ని మెచ్చుకుని తీరాలి. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, హీరో విజయ్ దేవరకొండ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్గా అయితే ఈ మూవీలో కనిపిస్తాడు. తన టైమింగ్, తన ఫ్యామిలీతో సాగే కొన్ని సీన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడియన్స్కి బాగా నచ్చుతాయి. అలాగే తన క్యారెక్టర్లో వేరియేషన్స్ కూడా విజయ్ బాగా ఇంప్రెస్గా చేశారు. కొన్ని మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ మృణాల్ ఠాగూర్ తన క్యారెక్టర్లో డీసెంట్ పర్ఫార్మెన్స్తో మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ సీన్స్ మూవీలో బాగా కనిపిస్తాయి. ఇంకా మిగిలిన యాక్టర్స్ జగత్ బాబు గారు, వెన్నెల కిషోర్, ఇక సీనియర్ నటి రోహిణి గారు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఉండే బామ్మగారు తమ పాత్రలకు ఫుల్గా జస్టిఫై చేశారు. మూవీలో గోపీసుందర్ మ్యూజిక్ యావరేజ్గా ఉంది, పర్వాలేదు. కొన్ని సాంగ్స్ 2 బాగున్నాయి, మిగిలిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ యావరేజ్గా ఉంది. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది, మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం అంత ఇంప్రెస్గా చేసే విధంగా ఉండదు. ఎక్కువగా వరుణ్ తేజ్ తొలి ప్రేమ మూవీ ఛాయలు కనిపిస్తాయి, కొన్ని సీన్స్ బోర్ కొట్టేస్తాయి. డైరెక్టర్ పరశురామ్ తన కెరీర్లోనే వీక్ వర్క్ అని చెప్పొచ్చు ఈ మూవీ పాయింట్ మిడిల్ క్లాస్ యువకుడి లైఫ్ స్టైల్ గురించి ప్లాన్ చేసిన దాన్ని తెర మీద చూపించడంలో మనల్ని బాగా డిసప్పాయింట్ చేశారు డైరెక్టర్ పరశురామ్. మెయిన్గా తన నుంచి ఉండే ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషనల్ నేరేషన్ ఈ మూవీలో బాగా మిస్ఫైర్ అయింది. మూవీ కొన్ని చోట్ల చాలా వీక్ డైరెక్షన్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ పర్వాలేదనిపించే ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు మూవీపై ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫ్యామిలీతో ఈ వీకెండ్లో హ్యాపీగా ఒకసారి చూసేయచ్చు. మూవీలో కుటుంబ విలువల గురించి చూపించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి మూవీ నచ్చుతుంది. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, హ్యాపీగా చూసేయండి. బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ ఉండదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 3. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.